So two equal circles intersect such that each passes through the center of the other. Length of the common chord is 10 root 3. What is the diameter of the circle అని అడుగుతుంది. Two equal circles. Two equal circles passes through center of the other అని చెప్తారు. లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఇచ్చారు క్వశ్చన్లో. కామన్ కార్డ్ లెంత్ ఎంత అని చెప్తున్నారు? ఈక్వల్ సర్కిల్స్ కదా, ఇది రేడియస్ ఆర్, ఇది కూడా ఆర్, పాసెస్ త్రూ ద సెంటర్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఆర్. సో ఇది ఏమవుతుంది చెప్పండి, హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ అవుతుంది. ఆ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది కార్డ్ లెంత్ లో హాఫ్ ఉంటుంది కదా. సో హెచ్ ఈక్వల్ ఏమనొచ్చు, √3/2 ఏ. ఇది కార్డ్ లెంత్ లో హాఫ్ వాల్యూకి ఈక్వల్. √3 క్యాన్సిల్. ఆర్ వాల్యూ ఎంత? మనల్ని ఏం అడుగుతున్నారు క్వశ్చన్లో? డయామీటర్ అంటే 2 times ఆఫ్ రేడియస్, 20 సెంటీమీటర్. నెక్స్ట్ వన్ చూడు.
In the below figure, ACB is the right angle triangle, CD is the altitude. Circles are inscribed within the triangle ACD and triangle BCD. P and Q are the centers of the circles. Distance PQ is distance PQ calculation. చూడండి ఇక్కడ ఎందుకు డ్రా చేస్తున్నానంటే మళ్ళీ సపరేట్గా ఇక్కడ డిస్టెన్స్ పీక్యూ అడుగుతున్నారు కదా. పీక్యూ అనేది ఏంటి? అక్కడ పీక్యూ అనేది ఏంటండి? డిస్టెన్స్ బిట్వీన్ టూ. పి అనేది సెంటర్ ఆఫ్ ది ఫస్ట్ సర్కిల్, క్యూ అనేది సెంటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ కదా. పి అనేది సెంటర్ ఆఫ్ ది ఫస్ట్ సర్కిల్, క్యూ అనేది సెంటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్. ఇప్పుడు పీక్యూ లెంత్ కావాలి అంటే మనకి ఏం చేస్తే పీక్యూ లెంత్ చెప్పొచ్చు? రేడియస్ తెలిస్తే పీక్యూ లెంత్ చెప్పొచ్చా? ఒకవేళ ఈ రేడియస్ 3 రేడియస్ 4 అయ్యి ఉంటే పీక్యూ డిస్టెన్స్ బిట్వీన్ పీక్యూ ఏమవుతుంది అనిపిస్తుంది కదా. ఈ రేడియస్ 3 సెంటీమీటర్స్, ఈ రేడియస్ 4 సెంటీమీటర్స్ అయితే పీక్యూ లెంత్ 3 + 4 7 అనిపిస్తుంది కదా. చూడండి అక్కడ రెండింటికి ఈక్వల్ రేడియై ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ 2 సర్కిల్స్ ఎగ్జాక్ట్ సేమ్ పాయింట్ దగ్గర టచ్ అవుతాయి. అప్పుడు ఆ రేడియస్ సమ్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి ఒక లైన్ డ్రా చేశాను కదా. ఈ లైన్ డ్రా చేస్తే చూడండి ఈ సర్కిల్ ఎక్కడ టచ్ అవుతుంది? ఇక్కడెక్కడో టచ్ అవుతుంది. ఈ సర్కిల్ ఇంకెక్కడో టచ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆ సెంటర్స్ ని కనుక జాయిన్ చేస్తే, ఆ 2 సర్కిల్స్ కి సెంటర్స్ కనుక మనం జాయిన్ చేస్తే ఆ సెంటర్స్ కనుక మనం జాయిన్ చేసాం అనుకో, అది ఎగ్జాక్ట్ గా మనకి రేడియస్ సమ్ అవ్వదు. ఎందుకంటే ఆ రెండు ఒకే పాయింట్ దగ్గర కనుక మీట్ అయ్యాయి అనుకోండి, ఇది మనం కొంచెం క్లోజ్ గా మూవ్ చేసినా కూడా ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్ రేడియస్ అవ్వదు. ఎగ్జాక్ట్ రేడియస్ ఎందుకు అవ్వదంటే ఈ లైన్ ని ఇది ఎక్కడో మీట్ అవుతుంది, అదే లైన్ ని ఈ సర్కిల్ ఇంకొక చోట మీట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి బేస్ ఇలా తీసుకున్నాం అనుకోండి. చూడండి ఇది రేడియస్ సర్కంఫరెన్స్ నుంచి చూడండి ఇక్కడ ట్యాంజెంట్ ని టచ్ చేసే లైన్ ఇది, ఈ ట్యాంజెంట్ ని టచ్ చేసే లైన్ అది రేడియస్ అవుతుంది కదా. ఇది R1 అనుకుంది. నెక్స్ట్ అలాగే రేడియస్ ట్యాంజెంట్ కి మధ్య యాంగిల్ ఏమవుతుంది? 90 degrees అవుతుంది. సో ఇది కూడా రేడియస్ అవుతుంది కదా.
అది కూడా రేడియస్ అవుతుంది కదా. దానికి ప్యారలల్ గా గనక మనం ఒక లైన్ డ్రా చేస్తాం అనుకో, దీనికి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేస్తాం అనుకో, ఇది R2, ఇది R2 అనుకుంటాం. ఇదేమవుతుంది మనకి R2. ఇదేమవుతుంది చెప్పండి. ఇది R1 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R2 మొత్తం R2. ఈ పార్ట్ ఏమవుతుంది R2 మైనస్ R1. ఈ పార్ట్ ఏమవుతుంది అంటే R2 మైనస్ R1. సో ఇక్కడ మళ్ళీ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇక్కడ మన డయాగ్రామ్ లో ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో అది రేడియస్ సమ్ అవుతుంది. ఈ పార్ట్ వచ్చి R1 మైనస్ R2 అవుతుంది. తర్వాత మళ్ళీ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. హైపోటెన్యూస్ అంటే ఈక్యూ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ లో ఇది 15 అని చెప్తున్నారు, ఇది 20 అని చెప్తున్నారు, ఇక్కడ 90 degrees. 3 5s are 4 5s are ఇదేమవుతుంది 5 5s are అంటే ఎంత అవుతుంది 25 సెంటీమీటర్. మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇక్కడ నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తారు, అక్కడ నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ రెండిటి ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుందా? ఇది హెచ్ అనుకుందాం. ఇది హెచ్ అనుకుంటే ఏమనొచ్చు మనం 15 into 20 ఈక్వల్ టు 25 into హెచ్. 5 ఇందులో 4 times, 5 ఇందులో 5 times, మళ్ళీ 5 ఇందులో 3 times. హెచ్ ఎంత వస్తుందండి అక్కడ 12 సెంటీమీటర్. హైట్ ఎంత వస్తుందండి అక్కడ 12 సెంటీమీటర్. ఇప్పుడు ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మళ్ళీ ఇది ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, ఇలా రాయడానికి రీజన్ ఏంటి? ఏం చేస్తున్నట్టు మనం అక్కడ ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఫోర్ సైడ్స్ హాఫ్స్ అంటే అవి క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయినా సరే ఈ పెర్పెండిక్యులర్ లెన్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రోడక్ట్ హైపోటెన్యూస్ ఇంటూ ఇక్కడ నుంచి డ్రా చేసిన పెర్పెండిక్యులర్, దానికి మనకి ఈక్వల్ అవుతుంది. సో హెచ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 12. ఇప్పుడు ట్రయాంగిల్ ఏడీసీలో ఇన్సర్కిల్ రేడియస్ ఎలా చెప్పొచ్చండి? చూడండి, ఇక్కడ ఇది మొత్తం 12 కదా, ఈ టోటల్ లెంత్ 12, ఇది 12 కదా. ఇది 12 అయినప్పుడు ఇది చూడండి, ఇది 4 3s are, ఇది 5 3s are, ఇది ఏమవుతుంది? ఇది 4 3s are, ఇది 5 3s are, ఇది ఏమవుతుందండి 3 3s are అంటే 25 లో 9 పోతే ఇంకెంత వాల్యూ మిగులుతుంది? 25 లో 9 పోతే 16. సో ట్రయాంగిల్ ఏడీసీలో R1 ఏమవుతుందో చూడండి. ట్రయాంగిల్ ఏడీసీలో R1 ఏమవుతుంది? 12 plus 9 minus 15 by 2. 21 minus 15 6/2 3 సెకండ్. అలాగే ట్రయాంగిల్ బీడీసీ చూడండి. ట్రయాంగిల్ బీడీసీలో ఇన్ రేడియస్ ఫార్ములా గుర్తుంది కదా. ఇన్ రేడియస్ ఎలా చెప్పవచ్చు మనం? హైపోటెన్యూస్ కాకుండా మిగిలిన 2 sides సమ్ము మైనస్ హైపోటెన్యూస్ బై 2. ట్రయాంగిల్ బీడీసీకి చెప్పండి. అలాగే ట్రయాంగిల్ బీడీసీలో 12 plus 16 minus 20 by 2. 28 minus 20 8/2 4 సెంటీమీటర్. సో ఇదేమో 3, ఇదేమో 4. అప్పుడు ఇదేమవుతుంది? R2 మైనస్, చూడండి ఈ రేడియస్ 3 కదా, ఈ రేడియస్ 4 కదా, ఇదెంత 1. ఎందుకంటే R2 మైనస్ R1 కదండి. 4 minus 3 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు మనం చెప్పాల్సిన డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ కదా. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 plus 4 whole square plus 1 square. సో 7 square 49 plus 1 ఏమవుతుంది? √50 సెంటీమీటర్. సో ఇది మన
తీసుకోండి.
Next one. Two circles of radius 4 centimeters and 6 centimeters touch each other internally. What is the length of the longest chord of the outer circle, which is also a tangent to inner circle? Longest chord of outer circle, which is also a tangent to the inner circle. ఈ లెంత్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. స్మాలర్ సర్కిల్ రేడియస్ చెప్పండి. స్మాలర్ సర్కిల్ రేడియస్ 4 centimeters. లార్జర్ సర్కిల్ రేడియస్ 6 centimeters. స్మాలర్ సర్కిల్ డయామీటర్, స్మాలర్ సర్కిల్ డయామీటర్, లార్జర్ సర్కిల్ రేడియస్, లార్జర్ సర్కిల్ రేడియస్ 6. ఇది లార్జ్ సర్కిల్ కి సెంటర్ అనుకోండి, స్మాల్ సర్కిల్ కి డయామీటర్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఇది 6 centimeters అయితే ఇది ఏమవుతుంది చెప్పండి? ఇది ఎంత అవుతుంది? 2 centimeters. లార్జ్ సర్కిల్ రేడియస్ ఎంత? లార్జ్ సర్కిల్ రేడియస్ ఎంత? 6 centimeters. సో ఇది స్మాల్ సర్కిల్ మనం సెంటర్ అనుకుందాం. ఇది స్మాల్ సర్కిల్ సెంటర్, ఇది లార్జ్ సర్కిల్ సెంటర్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏదో ఏబి అనుకుంటే, ఇదేదో సమ్ సి అనుకుంటే, ఏసీ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 6 square minus 2 square. 6 అనేది కదా హైపోటెన్యూస్. 36 minus 4 ఎంత? 32. 32 అంటే 4√2. 32 అంటే 4√2. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన మొత్తం కార్డ్ లెంత్ కదా ఏబి. ఏబి ఈక్వల్ ఏమవుతుంది? 2 times of 4√2. 2 times of 4√2 అంటే 8√2 centimeters. స్మాల్ సర్కిల్ కి డయామీటర్ 8 centimeters. లార్జ్ సర్కిల్ రేడియస్ 6 centimeters. లార్జ్ సర్కిల్ రేడియస్ 6 centimeters కదా. సో ఇది లార్జ్ సర్కిల్ కి సెంటర్ అనుకుంటున్నాం. ఇది లార్జ్ సర్కిల్ సెంటర్. రేడియస్ లార్జ్ సర్కిల్ కి 6 centimeters. స్మాల్ సర్కిల్ కి డయామీటర్ 8 కదా, రేడియస్ 4 కాబట్టి డయామీటర్ ఏమవుతుంది? 8. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8, అందులో ఇది 6 పోతే ఇది ఎంత ఉన్నట్టు? 2. ఇదేమో 2, ఇదేమో 6. అప్పుడు ఏసీ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 6 square minus 2 square అంటే √32. √32 అంటే 16 into 2.
is a circle is inscribed in a triangle ABC. It touches sides AB, BC and AC at points P, Q and R respectively. A circle is inscribed in a triangle ABC, touches sides AB, BC and AC at points P, Q, R. BP equal to 9, CQ equal to 10, AR equal to 11. Perimeter of the triangle. Perimeter of the triangle సింపుల్ గా ఈ వాల్యూకి డబల్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టీరియర్ పాయింట్ నుండి సర్కిల్ పైకి డ్రా చేసిన టాంజెంట్ లెంత్ సేమ్ కదా. సో ఇది 9 అయితే 9 ఎక్కడ రాయొచ్చు, ఇది కూడా 9. ఇది 10 అయితే సిఆర్ కూడా ఏమవుతుంది 10. చూడండి ఆర్ఏ 11 అయితే ఇది కూడా 11. సో పెరిమీటర్ అంటే చూడండి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి ఎంత అవుతుంది 20, బీసీ 90, సిఏ 21. సో టోటల్ చేస్తే ఎంత అవుతుంది 67. Next one. Radii of two concentric circles are 13 and 8 centimeters respectively. AB is the diameter of outer circle and BE is the tangent to the inner circle which touches the inner circle at point D. Then find the length of AD. Outer circle radius ఎంత 13. Inner circle radius ఇది మనకి ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఏడి లెంత్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అవుటర్ సర్కిల్ రేడియస్ ఎంత 13, ఇన్నర్ సర్కిల్ రేడియస్ 8. చూడండి ఏడి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏబి అనేది ఏంటి, డయామీటర్. ఎప్పుడైతే డయామీటర్ అంటున్నారో సెమీ సర్కిల్లో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 90. రేడియస్ టాంజెంట్ చేసే యాంగిల్ 90 డిగ్రీ. రేడియస్ టాంజెంట్ చేసే యాంగిల్ 90 డిగ్రీ. సో మనకి 13 అనేది లార్జ్ సర్కిల్ రేడియస్, 8 అనేది స్మాల్ సర్కిల్ రేడియస్. ఇదెంత, ఈ పార్ట్ వచ్చి 8 అంటే
ఓకే 13 అనేది హైపోటెన్యూస్ కదా. ఇప్పుడు బీడీ లెంత్ కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ 64. 169 మైనస్ 64 105. చూడండి ఇది 13 అయితే ఇది కూడా ఎంత, ఎందుకంటే అది కూడా రేడియస్ కదా, సో అది కూడా 13. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్గా ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే. లేదా మీరు ట్రయాంగిల్ ఇక్కడ ఓబిడి ట్రయాంగిల్ ఓబిడి సిమిలర్ టు చెప్పాలి ట్రయాంగిల్ ఏబిఈ ఓబిడి సిమిలర్ టు ఏబిఈ. ఓబిడి సిమిలర్ టు ఏబిఈ కాబట్టి ఏం రాయొచ్చు, ఓబి బై ఏబి ఈక్వల్ టు డిడి బై బిఈ ఈక్వల్ టు ఓడి బై ఏఈ. ఓబి ఎంత, ఏబి 26, బిడి రూట్ 105, బిఈ అలాగే ఉంచుతాం, ఓడి 8, ఏఈ తెలియదు. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. సో 1 అనేది రూట్ 105 అయితే 1 అనేది రూట్ 105 అయితే బిఈ అనేది ఏమవుతుందండి 2 టైమ్స్ ఆఫ్ రూట్ 105. మొత్తం బిఈ 2 టైమ్స్ ఆఫ్ రూట్ 105 అంటే ఇది ఎంత అవుతుంది, ఇది కూడా 105. నెక్స్ట్ అలాగే 1/2 ఈక్వల్ టు 8 బై ఏఈ. 1 అనేది 8 అయితే 2 అనేది ఏమవుతుంది, సో దీని నుంచి ఏఈ వాల్యూ ఎంత వచ్చేయండి, ఏఈ వాల్యూ 16. ఏఈ అంటే ఇది. ఇప్పుడు మనం ఇది కదా ఏడీ కదా ఫైండ్ అవుట్ చేయాలి, హైపోటెన్యూస్. చెప్పండి ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమనొచ్చు, ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 105 హోల్ స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్. సో ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 105 హోల్ స్క్వేర్ 16 స్క్వేర్ 105 ప్లస్ 256 ఏమవుతుంది 361. ఏడీ స్క్వేర్ వాల్యూ 361 అయితే ఏడీ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 361 లేదా 19 సెంటీమీటర్. ఇక్కడ ఆప్షన్స్ నుంచి మనం ఆన్సర్ చేయలేం, కానీ థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఆన్సర్లు కాదని అయితే చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు, లార్జెస్ట్ కోఆర్డినేట్ సర్కిల్ డయామీటర్. సో డయామీటర్ 26 అయితే లార్జ్ సర్కిల్లో ఈ డయామీటర్ 26 అయితే మనం అసలు వేరే కార్డ్ ఏది డ్రా చేసినా అది 26 కన్నా తక్కువ. ఇది లార్జ్ సర్కిల్ కి కార్డ్ కూడా కాదు, ఇంకా చిన్న వాల్యూనే కదా. సో ఖచ్చితంగా లెస్ దాన్ 26 అయితే చెప్పగలుగుతాం. ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఫోర్త్ ఆప్షన్ మాత్రం కాదని చెప్పగలుగుతాం. బట్ ఇంకా ఫస్ట్ ఆప్షన్ కూడా లెస్ దాన్ 26 ఉంది, అది మనం ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి సాల్వ్ చేయాలి.
డివైడ్ చేస్తుంది ఇక్కడే అర్థం అవుతుంది కదా. ఈ 13 కనబడింది అంటే ఇది √105 రాసుకోవచ్చు. దీని డబుల్ 16. దాన్నే మనం అంటే ఎందుకు అనేది రాస్తున్నాం. నెక్స్ట్ వన్ చూడండి. PRT is a tangent to a circle with center O. PRT is a tangent to a circle with center O at the point R on it. Diameter SQ of the circle is produced to meet the tangent at P, and QR is joined. If angle QRP equal to 28 degrees, measure of angle SPR. So the diameter SQ of the circle is produced to meet the tangent at P. So diameter SQ is produced to meet the tangent at P, and QR is joined. If angle QRP equal to 28 degrees, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. యాంగిల్ SPR ఇక్కడ యాంగిల్ QRP ఇది ఇచ్చేసారు బట్ ఇది ఎంత 28 డిగ్రీ. మనల్ని ఏం అడుగుతున్నారు, SPR ఇక్కడ యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. SRని జాయిన్ చేసాం అనుకోండి. SRని జాయిన్ చేస్తే SQ అనేది ఏంటి, అక్కడ SQ అనేది ఏంటండి, డయామీటర్ కాబట్టి ఇక్కడ సెమీ సర్కిల్లో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యాంగిల్ QRS లేదా యాంగిల్ SRQ ఈక్వల్ టు 90. ఎందుకు అంటే సిన్స్ QS ఈజ్ ఏ డయామీటర్, QS అనేది డయామీటర్ కాబట్టి ఇక్కడ 90 కదా. చూడండి, కార్డ్ టాంజెంట్ తో చేసే యాంగిల్ ఆపోజిట్ ఇంటీరియర్ కి ఈక్వల్ అనొచ్చా. చూడండి, యాంగిల్ QRP ఈక్వల్ టు యాంగిల్ PSR. ఎందుకండి, ఆల్టర్నేట్ సీక్వెన్స్. టాంజెంట్ కార్డ్ తో చేసే యాంగిల్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ కి ఈక్వల్. టాంజెంట్ కార్డ్ తో చేసే యాంగిల్ ఆపోజిట్ ఇంటీరియర్ కి ఈక్వల్. సో ఇక్కడ యాంగిల్ కనుక థీటా అనుకుంటే ట్రయాంగిల్ PSR కన్సిడర్ చేశారనుకోండి. ట్రయాంగిల్ PSR ని కన్సిడర్ చేస్తే ట్రయాంగిల్ PSR సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180. సో థీటా 90 ప్లస్ 28 ప్లస్ ఇంకొక 28, అదంతా టోటల్ చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి, 180. 90 ప్లస్ 56 అంటే 146 రైట్ సైడ్కి వచ్చేస్తుంది. 34 degrees. చూడండి, డయామీటర్ అన్నప్పుడు సెమీ సర్కిల్ ఫామ్ అయ్యే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ మనం యూజ్ చేస్తున్నాం.
కార్డ్ కి టాంజెంట్ కి యాంగిల్ ఇచ్చారంటే అది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్, ఆల్టర్నేట్ సెగ్మెంట్. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ 180 degrees. ఈ 3 ప్రాపర్టీస్ మనం యూజ్ చేస్తాం. చెప్పండి. ఓ నుంచి ఓ, ఓకే, ఓ నుంచి ఆర్కి డ్రా చేస్తాం. ఈ మొత్తం 90 degrees, ఇదంతా కలిపి 90 ఉంటుంది. ఇటువైపు మొత్తం ఎస్ ఉంటుంది. ఇక్కడ యాంగిల్ ఓకే అంటే ఓకే. మీరు ఈ యాంగిల్ చెప్పడానికి వేరే మెథడ్ చెప్తున్నారా? మీరు ఏదైతే చెప్తున్నారో అదే ఆల్టర్నేట్ సెగ్మెంట్ చేయాలి. ఇక్కడ యాంగిల్ ఈక్వల్ అని చెప్తున్నాను చూసారా? ఆల్టర్నేట్ సెగ్మెంట్ దగ్గర మనం ప్రూఫ్ రాసుకున్నాం చూసారా? ఇప్పుడు మీరు చెప్పేది అదే. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ B and C are the centers of the two circles. ADE is the common tangent to the two circles. Ratio of the radii of both the circles is 3:5. AC equal to 40. What is the length of DE అని అడుగుతున్నారు. రేషియో ఎలా ఉంది? 3:5. ఇది రేడియస్ టాంజెంట్ వచ్చేసే యాంగిల్ ఎలా ఉంటుంది? 90 degrees కదా. రేడియస్ టాంజెంట్ వచ్చేసే యాంగిల్ 90 degrees. చూడండి, ఇది 3x అయితే ఇది ఎంత? 5x. సో ఇక్కడ ట్రయాంగిల్స్ ఏడిబి ఏసీ ఈక్వల్ టు 40, అది కూడా ఇచ్చేసారు. ఏ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ చెప్పండి. ఇక్కడ ట్రయాంగిల్ ఏడిబి, సిమిలర్ టు
ట్రయాంగిల్ ఏఏసి చూడండి ఏమవుతుందో ఏడి బై ఏఈ డిబి బై ఏసి ఏబి బై ఏసి ఏడి తెలియదు ఏఈ తెలియదు అలా ఉంచండి డిబి డిబి 3x ఈసి 5x ఏబి అలాగే ఉంచుతాం బై ఏసి అది కూడా అలాగే ఉంచుతాం ఓకే ఏసీ లెంత్ మనకి 40 ఇచ్చారు 5 అనేది 40 అయితే 5 8 సార్ 40 కదా 3 8 సార్ ఎంత 20 సో ఇదేమవుతుంది ఇది 16 చూడండి బీసీ 2 రేడియస్ సమ్ ఇదేమో 3x ఇదేమో 5x టోటల్ ఏమవుతుంది 8x 8x ఈక్వల్ టు 16 అయితే x వాల్యూ ఎంత 2 అప్పుడు రేడియస్లు ఏమవుతాయి చెప్పండి 3 2 0 ఒకటి 5 2 0 ఇంకొకటి ఇంకా ఏం అడుగుతున్నారు మన క్వశ్చన్లో డిఈ లెంత్ అడుగుతున్నారు మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు డి 2 సర్కిల్స్ టచ్ అవుతున్నాయి అనుకోండి కామన్ టాంజెంట్ లెంత్ 2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ r1 r2 డిఈ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ r1 r2 లేదు అది గుర్తు లేదనుకోండి కామన్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్ స్క్వేర్ రూట్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్ ఇక్కడ డి ఏంటంటే 2 సర్కిల్స్ టచ్ అవుతున్నప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అనేది ఏమవుతుంది మనకి సమ్ ఆఫ్ ది రేడియై అంటే r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్ మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్ r1 ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ 4r1 r2 4 బయటకు వచ్చేస్తే 2 టైమ్స్ ఆఫ్ r1 r2 ఇది గుర్తుంచుకోండి 2 సర్కిల్స్ టచ్ అయినప్పుడు డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్ ఏమవుతుంది 2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ r1 r2 రేడియస్ మనకు తెలుసు కదా 6 10 60 అంటే 4 15s ఇలా రాసుకోవచ్చు 4 ఇంటూ రూట్ 15 సెంటీమీటర్ 4 ఇంటూ రూట్ 15 సెంటీమీటర్ 4 టైమ్స్ ఆఫ్ రూట్ 15 4
In the given figure, O is the center of the circle. Circle has 3 tangents. Angle QPR equal to 45 degrees. What is the value of angle QOR? Angle QOR. ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ యాంగిల్ ఎంత అని చెప్తున్నారు? 45 degrees. రేడియస్ టాంజెంట్ తో చేసే యాంగిల్ ఇక్కడ కూడా 90 degrees. ఇది 90 అయితే ఇక్కడ ట్రయాంగిల్ ఇదేదో సమ్ పాయింట్ M, ఇది ఒక N అనుకుంటే MONP అనే క్వాడ్రిలేటరల్లో MONP అనే క్వాడ్రిలేటరల్లో ఏమవుతుందో చూడండి. MONP క్వాడ్రిలేటర్లో ఈ రెండు కలిపి 180 అయితే ఈ టోటల్ ట్రయాంగిల్ చూడండి. M అంటే ఇక్కడ PMO అనుకోవచ్చు, MON, ONP, NPM. Sum of the angles in a quadrilateral 360 degrees. PMO, M దగ్గర ఎంత యాంగిల్ 90. MON అది మనకు తెలియదు. ONP 90. NPM 45 ఈక్వల్ టు ఎంత? 360 degrees. 90 plus 90 180 plus 45 225. 225 రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఏమన్నా 135 degrees. టోటల్ MON 135. టోటల్ MON 135. MON 135 అయితే ఈ పార్ట్ ఎప్పుడు కూడా అందులో హాఫ్ ఉంటుంది. ఎందుకు హాఫ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తామనుకోండి. టాంజెంట్ నుంచి సెంటర్కి డ్రా చేసే లైన్ యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. అంటే ఈ టోటల్ యాంగిల్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతాయి. అలాగే ఇక్కడ నుంచి Q నుంచి ఇలా తీసుకుందాం అనుకోండి. Q నుంచి మనం సెంటర్కి డ్రా చేసే లైన్, ఎందుకంటే ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేస్తాం. ఈ లైన్ కూడా ఏం చేస్తుందంటే టోటల్ యాంగిల్ని మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం టోటల్ యాంగిల్ 4 θ అనుకుంటే, టోటల్ యాంగిల్ 4 θ అనుకున్నాం అనుకోండి. ఈ మొత్తం 2 θ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? 2 θ. ఎందుకు? OP అనే లైన్ యాంగులర్ బైసెక్టర్ కాబట్టి. OP యాంగులర్ బైసెక్టర్ కాబట్టి ఏమవుతుంది? మొత్తం టోటల్ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. మళ్ళీ Q అనే పాయింట్ కూడా ఎగ్జాక్ట్గా P ఇక్కడ ఉంది, Q ఇక్కడ ఉంది, అంతే. బట్ Q నుంచి అంటే టాంజెంట్స్ డ్రా చేసామా Q నుండి కూడా, అక్కడ నుంచి సెంటర్కి మనం ఒక లైన్ కనుక డ్రా చేస్తే ఇది కూడా ఏం చేస్తుంది? యాంగులర్ బైసెక్టర్ అవుతుంది కదా. యాంగులర్ బైసెక్టర్ అయితే ఏమనొచ్చు? ఇది θ అవుతుంది, ఇది కూడా ఎంత? θ. సేమ్ అలాగే R నుండి కనుక తీసుకుంటే ఇది θ అవుతుంది, ఇది కూడా ఏమవుతుంది? θ. సో టోటల్ యాంగిల్ 4 θ అయితే ఈ పార్ట్ ఏమవుతుందండి? 2 θ. సింపుల్గా చెప్పాలి అంటే ఈ టోటల్ యాంగిల్లో హాఫ్ ఉంటుంది. QOR అనేది ఏమవుతుందంటే ఇప్పుడు కూడా యాంగిల్ QOR ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ MON, హాఫ్ ఆఫ్ 135. 135లో హాఫ్ అంటే 67.5. ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ కనుక డ్రా చేస్తే సెంటర్ని ఆ పాయింట్ని కనుక జాయిన్ చేసాం అనుకోండి. ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి మనం ఒక 2 టాంజెంట్స్ డ్రా చేసి సెంటర్ని ఆ పాయింట్ని జాయిన్ చేస్తే ఆ లైన్ అనేది ఏం చేస్తుంది అంటే యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. ఆ లైన్ ఏమవుతుంది? యాంగులర్ బైసెక్టర్. రీజన్ కూడా మనం చెప్తున్నాం, ఈ రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అయిపోతాయి.
అప్పర్ ట్రయాంగిల్ లోవర్ ట్రయాంగిల్ ఆ రెండు ఏమవుతాయి, కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అయిపోతాయి. కాంగ్రియన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడుండే యాంగిల్ ఇక్కడుండే యాంగిల్ ఇక్కడుండే యాంగిల్ ఇక్కడుండే యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి. అందుకు అది ఏమవుతుంది, యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. సెంటర్ దగ్గర ఉండే యాంగిల్ని 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. సేమ్ రీజన్ ఇది కూడా, ఎక్స్టీరియర్ పాయింట్ నుండి సర్కిల్ పైకి డ్రా చేసిన టాంజెంట్స్, దాన్ని సెంటర్ని మనం జాయిన్ చేస్తే ఆ లైన్ ఈ సెంటర్ దగ్గర ఉండే టోటల్ యాంగిల్ని 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. సేమ్ ప్రాపర్టీ మనం 3 టైమ్స్ రాసుకున్నట్టు. P నుండి ఇదొక యాంగులర్ బైసెక్టర్, ఇదొక యాంగులర్ బైసెక్టర్, ఇదొక యాంగులర్ బైసెక్టర్. సింపుల్గా చెప్పాలంటే QOR అనేది ఏమవుతుంది చెప్పండి, QOR అనేది ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ది యాంగిల్ MON, హాఫ్ ఆఫ్ ది యాంగిల్ MON. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్గా గుర్తుంటే 90 మైనస్ హాఫ్ థీటా, 90 మైనస్ హాఫ్ థీటా. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగులర్, ఇది ఎక్సెంట్రే కదా సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ PQR తీసుకున్నారు అనుకోండి, ట్రయాంగిల్ PQR కనుక తీసుకుంటే ఎక్సెంటర్ అంటే ఏంటి, చూడండి ఈ సైడ్ ఎక్స్టెండ్ చేసి ఈ సైడ్ ఎక్స్టెండ్ చేసి బేస్ని దానికి ఒక సర్కిల్ ఉంది కదా. సో ఎక్సెంటర్ దగ్గర యాంగిల్ ఏం చెప్తున్నాం మనం, 90 మైనస్ హాఫ్ థీటా. సో డైరెక్ట్గా మీరు ఇది రాసేసుకోవచ్చు, ఇదంతా ఏం చేయకుండా యాంగిల్ QOR ఈక్వల్ టు 90 మైనస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ P, 90 మైనస్ హాఫ్ ఆఫ్ 45, 90 మైనస్ 22.5 అంటే ఏమవుతుందండి, 67.5. ఎక్స్టీరియర్ యాంగులర్ బైసెక్టర్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా 90 మైనస్ హాఫ్ థీటా రాసేస్తాం. ఇక్కడ కూడా అంతే, అలా చెప్పలేదు. కాకపోతే ఇది ఎక్సెంటర్ దగ్గర యాంగిల్, ఇన్సెంటర్ దగ్గర యాంగిల్ 90 ప్లస్ హాఫ్ థీటా, ఎక్సెంటర్ దగ్గర యాంగిల్ 90 మైనస్ హాఫ్ థీటా. ఎక్సెంటర్ అంటే ఆ సైడ్స్ని ఎక్స్టెండ్ చేసి అలాగే బేస్ ఆ మూడింటికి టచ్ అయ్యే సర్కిల్ ఏదైతే ఉందో అది ఎక్స్ సర్కిల్ అవుతుంది.
Next one. In a circle with center O, in arc ABC, subtends an angle of 136 degrees at the center of the circle. Chord AB is produced to a point P, an angle CBP. In a circle with center O, in arc ABC, subtends an angle of 136 degrees at the center. An arc ABC subtends an angle 136 degrees at the center of the circle. Chord AB is produced to a point P. Chord AB is produced to a point P. Then angle CBP. మనల్ని ఏమడుగుతున్నారంటే CBP ఎంత? ఇది మనల్ని అడుగు. ఎక్కడ యాంగిల్ ఇచ్చారు మనకి? ఇక్కడ 136 అని చెప్పి చూడండి. ఇక్కడ 136 అయితే ఇక్కడ ఏమవుతుంది? 68 degrees. ఇదేదో పాయింట్ డి అనుకుంది. 68 degrees. సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎక్స్టీరియర్ అని కూడా అనొచ్చు. లేదా ఇక్కడ 68 అయితే ఇక్కడ యాంగిల్ చెప్పొచ్చా? యాంగిల్ ఏబిసి ఏమనొచ్చు? 180 minus 68. 180 minus 68 అంటే 112. మళ్ళీ స్ట్రైట్ లైన్ పైన టోటల్ యాంగిల్ 180. యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ సిబిపి ఈక్వల్ టు ఏమవుతుంది? 180. సో ఇది 112. యాంగిల్ సిబిపి ఆ 112 మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేస్తుంది 68 degrees. కానీ మీరు సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఆపోజిట్ ఎక్స్టీరియర్ అనేయచ్చు. ఎందుకంటే ఈ రెండిటి సమ్ 180, ఈ రెండిటి సమ్ కూడా 180. ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఏమనొచ్చు? ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు యాంగిల్ సిబిపి, యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు యాంగిల్ సిబిపి అనేయచ్చు. సో డైరెక్ట్గా మన ఆన్సర్ 68 degrees. ఏఓ parallelogram అవ్వాలంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అని మనకి ఏమైనా రీజన్ తెలియాలి కదా? చెప్పలేము. కాన్సెప్ట్
Next one. AB in a chord. AB is a chord of a minor segment. AB is a chord of a minor segment at circle with center O. C is a point on the minor arc between A and B. The tangents to the circle at A and B meet at point P. Angle ACB equal to 108 degrees. Then PBA ఇక్కడ యాంగిల్ ఎంత అని చెప్తున్నారు 108 degrees. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు క్వశ్చన్లో PBA ఈ యాంగిల్ ఇది క్యాలిక్యులేట్ చేయండి. చూడండి ఇక్కడ 108 కదా, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇక్కడ 108 అయితే ఇక్కడ ఏమవుతుంది 70. కార్డ్ ట్యాంజెంట్ తో చేసే యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది ఆపోజిట్ ఇంటీరియర్. రేడియస్ ట్యాంజెంట్ తో చేసే యాంగిల్ 90. కార్డ్ ట్యాంజెంట్ తో చేసే యాంగిల్ ఆపోజిట్ ఇంటీరియర్ కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ ఏబిపి ఆర్ పిబిఏ, ఏదైనా ఏబిపి లేదా పిబిఏ. క్వశ్చన్లో పిబిఏ అంటున్నారు కదా, ఎంత అయిందండి అది 72. ఈజీగా. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీ ఒకటి, ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం ఒకటి. ఈ రెండు ఇలా రాయడానికి రీజన్ ఏంటంటే ఇది ఆల్టర్నేట్ సెగ్మెంట్. 2 ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. ఒకటి సైక్లిక్ క్వాడ్రిలేటరల్, 2 ఆల్టర్నేట్ సెగ్మెంట్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ యాంగిల్ సమ్ 180.
In the following figure, if angle ABC 95, FED 115, APC value మనం find out. ABC 95, angle FED 115, ABC find out. FED ఇచ్చారండి క్వశ్చన్ లో 115 అని. ఇది 115. ABC ఇక్కడ యాంగిల్ 95. మనల్ని ఏపీసీ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి వీటిని జాయిన్ చేసాం అనుకోండి, సిడిని జాయిన్ చేస్తే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఏబిసిడి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరేనా? ఏబిసిడి వెటిసిస్ అన్ని సర్కిల్ పైన ఉన్నాయి కాబట్టి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కదా. సో యాంగిల్ ఏడిసి ఏమవుతుంది చెప్తారా? 180 మైనస్ 95 ఏమవుతుంది? 85. ఇక్కడ యాంగిల్ 85. ఎఫ్ఈడిసి చూడండి, ఎఫ్ఈడిసి అది కూడా సైక్లిక్ క్వాడ్రిలేటరలే కదా. సో యాంగిల్ ఎఫ్సిడి అనొచ్చు, లేదా డిసిఎఫ్ అనొచ్చు, ఏదైనా సరే. ఏమవుతుంది? 180 మైనస్ 115 అంటే ఏమవుతుంది? 65. ఇక్కడ యాంగిల్ ఏమో 65, డి దగ్గర యాంగిల్ ఎంత? 85. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees. లేదా మనల్ని అడుగుతున్నది ఏంటి క్వశ్చన్లో? ఏపీసీ ఎక్స్టీరియర్ యాంగిల్. ఏపీసీ అనేది ట్రయాంగిల్ బీసీడీకి ఏపీసీ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్స్ అనొచ్చా? 85 ప్లస్ 65 ఏమవుతుంది? 150. చూడండి, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్స్. ఇంటీరియర్. సో యాంగిల్ ఏబిసి అనేది ఆ ట్రయాంగిల్ కి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది టూ ఆపోజిట్ ఇంటీరియర్ సమ్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనం యూజ్ చేస్తుంది ఏంటంటే జస్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీ 2 times యూజ్ చేసాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీ 2 times యూజ్ చేసాం. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్, ఈ రెండు ప్రాపర్టీస్ యూజ్ చేసాం.
Next one. In the following figure, AB is the diameter. OD equal to BD. CD is perpendicular to AB and O is the center of the circle. What is the value of angle CEB plus DCB? OD equal to BD. మనకి ఇచ్చిన డేటా. అలాగే ఇది పెర్పెండిక్యులర్ అని కూడా చెప్తున్నారు. CD అనేది ఏబికి పెర్పెండిక్యులర్, సిఈబి ప్లస్ డిసిబి. సిఈబి ప్లస్ డిసిబి, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి. సిఈబి ప్లస్ డిసిబి మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ ఓడి ఈక్వల్ టు బీడి అని చెప్తున్నారు కదా. ఓడి అనేది ఏంటి అక్కడ? ఓబి డిబి, అది కూడా రేడియస్కి ఈక్వల్ అని చెప్తున్నారు. చూడండి ఓడి ఈక్వల్ టు ఓబి తెలుసు, ఎందుకంటే రేడియస్ కాబట్టి. కానీ ఓడి ఈక్వల్ టు బీడి అని కూడా చెప్తున్నారు కదా, కాబట్టి అది ఏ ట్రయాంగిల్ అవుతుంది? ఈక్వలైడల్ ట్రయాంగిల్. ఈక్వలైడల్ ట్రయాంగిల్ కాబట్టి ఈచ్ యాంగిల్ ఎంత? ఈచ్ యాంగిల్ 60 degrees. సో ఇది పెర్పెండిక్యులర్ అని చెప్తున్నారు కదా, డయాగ్రామ్లో కూడా క్లియర్గా ఉంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వెర్టెక్స్ నుంచి మనం డ్రా చేసిన పెర్పెండిక్యులర్ లైన్ ఏదైతే ఉందో అది యాంగులర్ బైసెక్టర్ అవుతుంది, మీడియన్ అవుతుంది, పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నీ అవుతాయి కదా. సో ఇక్కడ మనకి ఓడి ఈక్వల్ టు బీడి, సిన్స్ ఓబి అండ్ ఓడి ఆర్ రేడియస్. ఇక్కడ క్వశ్చన్లో గివెన్ మనకి ఏమి ఇచ్చారు? క్వశ్చన్లో ఓడి ఈక్వల్ టు బీడి, కానీ మనం ఏం చెప్పొచ్చు? ఓడి ఈక్వల్ టు ఓబి అని కూడా చెప్పొచ్చు. ఎందుకండి? ఓడి అండ్ ఓబి ఆర్ రేడియస్, ఆ రెండు రేడియై కాబట్టి మనకి ఓడి అండ్ ఓబి రేడియస్ అవుతాయి. వాళ్ళు క్వశ్చన్లో ఇది కూడా చెప్తున్నారు కాబట్టి ట్రయాంగిల్ ఓబిడి ఏమవుతుంది? ఈక్వలైడల్ ట్రయాంగిల్. ఈక్వలైడల్ ట్రయాంగిల్ కాబట్టి ఆల్ యాంగిల్స్, ఈచ్ యాంగిల్ 60 degrees అవుతుంది. ఇక్కడ మనకి ఇది పెర్పెండిక్యులర్ లైన్ కాబట్టి, ఏబికి ఇది పెర్పెండిక్యులర్ లైన్ కాబట్టి మనం ఏమనొచ్చు అంటే ఈచ్ యాంగిల్. సో ఇక్కడ మనం ఏమనొచ్చు? ఎఫ్డిబి కానీ లేదా సిడిబి కానీ ఏమనొచ్చు అంటే మనం యాంగిల్ సిడిబి ఈక్వల్ టు 30 degrees. 30 degrees. ఎందుకు 30 degrees అండి? సో ఇక్కడ ఇది పెర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నప్పుడు ఆ పెర్పెండిక్యులర్ యాంగులర్ బైసెక్టర్ కూడా అవుతుంది, యాంగులర్ బైసెక్టర్ కూడా అవుతుంది. సో ఇది 30 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది? 30. చూడండి క్వశ్చన్లో మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? యాంగిల్ సిఈబి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారు? డిసిబి, అది కూడా వచ్చింది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, సిబి అనే కార్డు సర్కంఫరెన్స్ పైన చేసే యాంగిల్. యాంగిల్ సిడిబి ఈక్వల్ టు 30 కదా. యాంగిల్ సిడిబి ఈక్వల్ టు 30 కాబట్టి ఈ కార్డు సర్కంఫరెన్స్ పైన చేసే యాంగిల్ 30. ఇప్పుడు ఇదే కార్డు సర్కంఫరెన్స్ పైన చేసే యాంగిలే కదా ఇది కూడా 30, ఎందుకంటే మనకి కార్డు సేమ్ సెగ్మెంట్ పైన చేసే యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ సిడిబి ఈక్వల్ టు ఏమవుతుందండి? యాంగిల్ సిడిబి ఈక్వల్ టు యాంగిల్ సిఈబి. సో ఇప్పుడు సిఈబి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 30. ఇంకొకటి ఏం అడుగుతున్నారు? డిసిబి. డిసిబి అడుగుతున్నారు. డిసిబి. డిఓబి ఎంత? ఎందుకంటే ఈక్వలైడల్ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు యాంగిల్ డిఓబి 60 degrees అయితే, యాంగిల్ డిఓబి 60 degrees అయితే యాంగిల్ డిసిబి అందులో హాఫ్ ఉంటుంది కదా. డిఓబి 60 అయినప్పుడు డిసిబి కార్డు సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఏదైతే ఉందో సర్కంఫరెన్స్ పైన చేసే యాంగిల్ అందులో హాఫ్ ఉంటుంది. డిసిబి ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ 60. 60లో హాఫ్ అంటే ఎంత?
30 degrees. సో మనల్ని అడుగుతుంది యాంగిల్ సిఈబి ఏమో 30 ప్లస్ యాంగిల్ డిసిబి ఇది కూడా 30, 30 ప్లస్ 30.
C, CB equal to BD అంటున్నారా? ఇక్కడ మనకు 90 కామన్ సైడ్, సో అది మనకి ఈ కార్డ్ కాబట్టి 2 ఈక్వల్ లెన్స్ అవుతుందండి, అవుతుంది ఎందుకంటే రెండు కాంగ్రియంట్ అవుతాయి కాబట్టి. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్. గుర్తుందా ఇది? ఏం చెప్పండి? 1/r ఈక్వల్ టు, r అంటే ఏంటి అక్కడ? స్మాలెస్ట్ సర్కిల్ రేడియస్. r అనేది స్మాలెస్ట్ సర్కిల్ రేడియస్. చెప్పండి 1/r ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2. 1/r 1/9 ప్లస్ 1 ఇది కరెక్టేనా? 1/√r ఈక్వల్ టు 1/√r1 ప్లస్ √r2. గుర్తుందన్నారు? 1/√9 అంటే ఎంత? 1/√4 అంటే 5/6. ఇది 1/√r. √r ఏమవుతుంది అప్పుడు? అంటే 1.2 కదా. 6/5 అంటే ఏమవుతుంది? 1.2. ఆర్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 1.2 హోల్ స్క్వేర్ 1.44. వన్ బై ఆర్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. దేనికి? ఇన్ రేడియస్. ఒక ట్రయాంగిల్లో ఇన్ రేడియస్ 1/r ఈక్వల్ టు ఎక్స్ రేడియై అయి ఉంటాయి కదా. సో 1/r ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. బ్రేక్ తీసుకోండి, 10 minutes బ్రేక్ తర్వాత ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేయండి. ఈరోజు మనం హ్యాండ్ అవుట్ స్టార్ట్ చేయం, ఓన్లీ ఇంట్రో చెప్పుకుంటాం.